పాండిచ్చేరిలో ఒక ఫారెస్ట్ మొత్తం ఫారినర్స్ బతుకుతున్నారని ఎంతమంది తెలుసు? వీళ్ళు సమాజానికి దూరంగా సమస్యలే లేకుండా సంతోషంగా జీవిస్తున్నారో. పాండిచ్చేరిలోని ఈ సాధన ఫారెస్ట్ వాళ్ళ కోసం వాళ్ళే నిర్మించుకున్న ఒక అడవి. 2003లో ఎడారిలాగా ఉండి ఈ ప్రాంతం ఇప్పుడు దట్టమైన అడవిలాగా ఉంది అంటే దానికి కారణం వీళ్ళే. ఒక్కసారికి ఈ ఫారెస్ట్ లో అడుగు పెట్టగానే ప్రపంచానికి దూరంగా ప్రశాంతతకి దగ్గరగా పీస్ఫుల్ గా ఉంటదండి. ఇలా కంప్లీట్ వేగన్స్ అంటే నాన్ వెజ్ కాదు, డైరీ ప్రొడక్ట్స్ కూడా ముట్టుకోరు. ఇలా భూముల నుండి వచ్చే ఒక్క చుక్క వాటర్ కూడా వేస్ట్ చేయరు. పర్యావరణాన్ని ప్రాణంగా చూసుకుంటారు. ఇలా తిన్న గిన్నెలు తోమడానికి బూడిద, వండుకోవడానికి కట్టెల పొయ్యిలు, వండడానికి పూరగొడుసులు, అత్యాశ లేని మనుషులు, డబ్బుతో పని లేని ప్రపంచం. చివరికి వీళ్ళ ఫుడ్ లో ఉండే వేస్టేజ్ దగ్గర నుండి బాత్రూమ్ కి వెళ్లే వేస్టేజ్ వరకు అన్ని కంపోస్ట్ కింద యూజ్ చేస్తారో. ఒకసారి ఫారెస్ట్ లో అడుగు పెట్టగానే దీని ప్రత్యేకత గురించి చెప్పకుండా మధ్యాహ్నం అన్నం పెట్టకుండా పెద్ద ఆవిడ పంపరో. ఇది వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసిన ఒక కమ్యూనిటీ. ఇక్కడికి బయట నుండి ఎవరైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఫ్రీగా. వీళ్ళ దగ్గరే తినొచ్చు, వీళ్ళతో పాటే జీవించొచ్చు. సాధన ఫారెస్ట్ అంటే ఏదో అడవి అనుకుని వెళ్ళాను, కానీ చాలా ఆనందంగా వెనకొచ్చా. ఇలా బతికే వాళ్ళు ఇంకా ఉన్నారా, అది కూడా మన పాండిచ్చేరిలో అనిపించింది. ఇది పాండిచ్చేరిలో ఉన్న ఆరోవిల్లికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది. పాండిచ్చేరి వెళ్ళాలనుకుని మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. అదే చేత్తో కూర్చొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.